నాకు వాటర్ గురించి ఏమన్నా చెప్పగలరా దానికి సంబంధించి? అంటే వాటర్ అంటే వాటర్ మనం తాగే వాటర్ అందులో రకరకాలు ఉంటున్నాయి కదండి. RO and UA అని చెప్పి, ఆల్కలీన్ అని, మంజీరా వాటర్ అని, రకరకాల వాటర్. తాగే నీరు, మనం తాగే నీరు అది ఎట్లా, ఏ వాటర్ తాగాలి, ఏ వాటర్ తాగకూడదు? వాటర్ బాటిల్స్ ఉంటున్నాయి, ప్యాకెట్ ఉంటున్నాయి, అందులో రకరకాల థింగ్స్ ఉన్నాయి. అసలు ఏ వాటర్ తాగాలి? మేము ఇక్కడ ఉంటున్న వాళ్ళగా ఏ మంచి ఏదైతే మంచి వాటర్ ఎలా టెస్ట్ చేయాలి మీరు ఏమైనా కొంచెం చెప్పగలరు? అంటే జనరల్ గా మాట్లాడినప్పుడు మామూలుగా ఎవరైనా ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మంచినీళ్ళు తాగుతారంటారు. అంటే మంచి నీరు ఈ రోజుల్లో వాటర్ అయిపోయాయి. ఇంగ్లీష్ వాడికి తెలుగు వాడికి తేడా ఏంటంటే కొంచెం కలపడం. తాగే నీళ్లు, స్నానం నీళ్లు, కాలు కడుక్కునే నీళ్లు ఉంటాయి కదా, అట్లా దేనిది ఎలా వాడాలి? ఇప్పుడు మీరు నీళ్లు, తాగే నీళ్ళు అడుగుతారు, అంటే మంచి నీళ్ళ గురించి అడిగారు. సో నీళ్లు నాకు తెలిసి మంచివి ఎక్కడ ఉంటాయంటే ఫిల్టర్, అంటే ఇక్కడ నేచురల్ గా ఫిల్టర్ అయ్యేవి. ఇప్పుడు సముద్రం నుంచి నీరు వెళ్ళి అండ్ మోరోవర్ అది మరి మేఘాల రూపంలో వచ్చి కిందకు వస్తాయి. అది ఫస్ట్ క్వాలిటీ, దాంట్లో ఎటువంటి లోపం లేదు, ఎందుకంటే న్యాచురల్ గా ఫిల్టర్ అయింది. రెండోది అలాంటి నీరు ఇప్పుడు మనం ఉండే సిటీలో 10 ఫ్లోర్ల పైకి వెళ్ళాలి. 10 ఫ్లోర్ల పైకి వెళ్తేనే ఎంత పొల్యూషన్ అయిపోయింది, అది కూడా తాగలేం. రెండో ఆల్ ద టైం దొరకదు. రెండో నీరు ఏంటంటే నది నీళ్లు, చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటది. గోదావరి, గంగ నీళ్లు అన్ని చాలా స్పీడ్ గా వెళ్తుంది. చెట్లు అండ్ మరోవర్ కొన్ని వనమూలికలు, ఇంకా రాళ్ళు అన్ని తవ్వుకొని వెళ్తా ఉంటుంది. అది చాలా సూపర్ నీళ్లు. అంటే ఇప్పుడు చూసిన నీరు అక్కడికి వెళ్ళిపోతుంది, అంత స్పీడ్గా వెళ్తుంది కదా, అది శరీరం. మూడో నీళ్ళు ఏంటంటే నూతులు తవ్వి, భూమి తవ్వి, మన పైన భూమి నీరు ఎలాగ ఉంటుందో భూమి కింద కూడా నీరు అలాగే ప్రవహిస్తుంది. ఆ నీళ్ళు చాలా మంచిది. ఇంకా నాలుగో నీళ్ళు అంటారు, ఇప్పుడు మోటార్ నీళ్ళు తాగుతున్నాం, అది తీసుకోవాలి. ఇంతకు మించి ఇంకో ఏ నీళ్ళు కూడా మనకు మంచివి కావు కదా. అంటే మంచివి కాదంటే మెషిన్ వాటర్. సో మీరు అడిగారు ఇంతక, అంటే సిటీలో ఉన్నప్పుడు ఎలా తాగాలి? సిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయటకి మనకు దొరికింది ఇప్పుడు రివర్స్ ఆస్మోస్, ఆర్బో వాటర్ తాగేస్తున్నాం. అది నీళ్ళ రిలేటెడ్ కాదు, అది నిజమైన శరీరానికి కాదు, అది సముద్రం నీళ్లు నీరుగా మార్చడానికి సముద్రం మీద ఉన్న మనుషులు తాగడానికి తయారు చేసింది. ఈ రోజుల్లో ఏమైందంటే అది స్టేటస్ సింబల్ అయిపోయి, మీకు 20,000 కొన్నారా, 30,000 కొన్నారా కదా. సో అలా అయిపోయింది. కానీ అందులో అసలు యాక్చువల్ సిస్టంలో ఏమవుతుందంటే మంచి నీరులో, తాగే నీరులో ఏముండాలి, మనం అంటే లవణాలు ఉండాలి, ఇంకా విటమిన్స్ కొన్ని ఉండాలి. కరెక్ట్, అలాంటివి మనకు దొరకట్లే. సో అంటే మీ అందరికి అర్థం కావడానికి ఇంకొంచెం ఒక ప్రయోగం చేద్దాం, అంటే సైన్స్ కూడా యాడ్ చేద్దాం. మీకు ఆల్కలైన్ అండ్ మోరోవర్ అసిడిక్ తెలుసు. pH అనేది ఎంత ఉండాలి? 7 ఉండాలి. 7 ఉంటే అది నీరు అంటాం, అంటే మంచి నీరు, తాగే నీరు అంటాం. 7 కంటే ఎక్కువ ఉంటే అది ఆల్కలైన్ అంటారు, తక్కువ ఉంటే యాసిడ్స్ అంటారు, అంటే క్షారము, ఆమ్లం అంటారు. అట్లాంటివి ఈ రోజు మనం తెలుసుకుందాం, అంటే చాలా మంచి విషయం. ఇవేంటండి మాస్టర్ గారు? ఇప్పుడు నాకు తెలియదు, ఇక్కడ ఏంటంటే వాళ్ళు నీళ్ళు అడిగితే డిఫరెంట్ నీళ్ళు తెమ్మంటే 2 ఏవో తెచ్చారు, బట్ కలిసిపోయి వచ్చినాయి. బట్ ఇందులో ఏది ఉందో తెలియదు. జనరల్ గా మీరు రాగానే ఏం చేస్తారు, మంచి నీళ్ళు ఇవ్వంటే నీళ్ళు తీసుకొస్తాం. ఇందులో మంచివి ఏంటి మీకు తెలియదు, రైట్? సో ఇప్పుడు సైన్స్ మనం వాడి మనం చెక్ చేసుకోవాలి. దీన్ని TDS మీటర్ అంటారు, టోటల్ డిజాల్వ్ సాల్ట్స్. సో నీటిలో కరిసే ఉప్పులు, కానీ ఉప్పు సముద్రం నీళ్ళు ఏంటి, ఎక్కువ ఉప్పు ఉంటుంది, కానీ ఆ ఉప్పు అంతా తీసేదే రివర్స్ ఆస్మోసిస్. ఇట్స్ గ్రేట్ టెక్నాలజీ. అంటే కరిగిపోయిన ఉప్పుని తీసేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, హై మెటల్స్, మనిషికి కావాల్సిన కొన్ని మెటల్స్ కూడా చచ్చిపోతున్నాయి. 112 మూలికలు కావాలి, వాటర్ ద్వారా అందే పోతున్నాయి. కరెక్ట్. అలాంటిది ఏమవుతుందంటే ఇప్పుడు ఇందులో టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ అంటే 150 కన్నా తక్కువ ఉంటే అది డెడ్ వాటర్ అంటారు. అందులో ఏమి న్యూట్రిషన్స్ లేవు, ఉప్పు కూడా లేదు. సోడియం ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, జాయింట్ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్, రొమటైటిస్ వస్తాయి, అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, వెంటనే అలిసిపోవడం, దాహం వేస్తుంది. నీళ్ళు తాగితే కడుపు నిండుతుంది కానీ దాహం తగ్గదు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి TDS వల్ల. సో 800, 500 కంటే ఎబో ఉన్న వాళ్ళకి అది కూడా ప్రాబ్లమ్ ఎక్కువ. మీరు చూడండి, నీళ్లు పడితే కిందనంతా సున్నం పట్టేస్తుంది. సో అదేంటంటే గ్రౌండ్ 700 అడుగుల కిందకి వెళ్ళిపోయాడు. సో 40 feet వరకు నీళ్ళు తాగాలి మనిషి, కానీ ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయాడు. సిటీలో కష్టం కదా నీళ్ళు రావాలంటే 700, 1000 అంత లోపలికి వెళ్ళి. నాకు తెలిసింది ఏంటంటే 3 తెచ్చారు, బట్ ఇందులో ఏది మంచిదో నాకు తెలియదు. సో అందుకని చెక్ చేద్దాం. ఇది TDS మీటర్, ఇది pH అంటారు. pH అంటే మన వాటర్ లో ఉండే ఆల్కలైన్, ఎసిడిక్ అనేది ఈ కలర్ రూపంలో చెప్తా ఉంటుంది. సో రెడ్ కలర్ లో వచ్చితే ఒకలాగా అట్లా. సో నేను ఫస్ట్ మనం TDS చెక్ చేద్దాం, మీరే సాక్ష్యం. ఇప్పుడు T0 ఉంది. సో నీటిలో పెడితే ఎంత వచ్చింది, ఇది 339 ఉంది. అంటే ఇట్స్ ఎ గుడ్ వాటర్. అందులో సాల్ట్స్ ఉన్నాయి, ఆల్కలైన్ ఉంది, అన్ని ఉంటాయి. అందుకని 300 అంటే గుడ్ వాటరే కదా. సో ఇంకోటి ఇందులో చెక్ చేద్దాం. ఇందులో ఎంత 70 డెడ్ వాటర్, ఏం లేదు అంటే ఉప్పులే లేవు, రైట్. ఇప్పుడు దీంట్లో ఇది కూడా అంతే 70 అంటే ఈ రెండు ఒకటి ఉంది. ఇప్పుడు ఇది ఉంది. సో 7th క్లాస్ స్టూడెంట్ సింపుల్ గా చెప్తాడు అసలు ఏంటి వాటర్ ఏంటి ఉంది, pH చదువుకుంటాడు కదా. ఇది pH లిక్విడ్, ఇదేసి చూద్దాం.
గుడ్. pH ఇప్పుడు వేసిన తర్వాత ఎట్లా మారింది? ఒక లైట్ గ్రీన్ కలర్ లో మారిపోయింది ఇది. ఓకే, అప్పుడు దీని తర్వాత వాల్యూ ఎంత వరకు ఉంది? ఇది ఈక్వల్ టు pH 7.5 ఉంది, 8 మిడిల్ లో ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇది కూడా చెక్ చేద్దాం. అంటే మనకి రంగు చూసి బ్రాండ్ చూసి కొనుక్కునే రోజులు అయిపోయినాయి. సో చెక్ చేయాలి. ఇది చూడండి, ఎల్లో కలర్ వచ్చేసింది, లైట్ ఎల్లో. ఇప్పుడు ఎంత ఉంది? 6. ఇది 6 ఉంది. 6 ఉంది. అంటే ఇదేంటి? యాసిడ్ వాటర్. ఎందుకు సాల్ట్స్ కూడా లేదు. సరే ఇది కూడా చూద్దాం. ఇది కూడా సేమ్. ఎందుకు ఇంతకు అలాగే చూసాం కదా. సో ఇది చూడండి. సో ఇప్పుడు జనరల్ గా చదువుకున్న సైన్స్ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నీళ్ళు 3 కూడా ఒకటే. కానీ అందులో టెస్ట్ చేసిన తర్వాత ఇది గుడ్ వాటర్ అన్నాం. ఎందుకు 300 వరకు టీడీఎస్ ఉంది. ఇవన్నీ బ్యాడ్ వాటర్. బయట మనకి ఈ 20 లీటర్ క్యాన్ లో దొరుకుతుంది అంతా ఈ రకమైన వాటర్. తప్పించుకోలేం కదా మనం, వాటర్ తప్పించుకోలేం. సో మేము ఆలోచించే విషయం ఏంటంటే దీన్ని కూడా తాగుతున్న తప్పదు, అదే ఉండిపోయింది. సో దీన్ని ఎలా బాగు చేయాలి, వాటర్ లో ఏమేమి కావాలి అనుకుంటే ఒక ప్రోడక్ట్ చేసినాం. ఇదేంటంటే న్యూట్రాసిటికల్స్ వాళ్ళది. ఇందులో చూడండి ఏముంది? విటమిన్ సి ఉంది, బి కాంప్లెక్స్ ఉన్నాయి, ఎలక్ట్రోలైట్స్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్, ఇంకా అయోడిన్, మెగ్నీషియం, కాపర్. సో కాపర్ కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం ఏవైతే వేసినాం అనుకుంటారు. ఇదేంటి? ఒక సింపుల్ గా ఒక చిన్న శాచెట్. ఈ ఒక్క శాచెట్ 20 లీటర్స్ వాటర్ క్లీన్ చేస్తుంది. 20 లీటర్స్ వాటర్ లో ఉండాల్సిన ఏవైతే ఉన్నాయో ఈ కాంప్లెక్స్ అన్ని ఉంటాయి. సో అంటే ఇది ప్రమోషన్ కాదు, తప్పించుకోవడానికి మార్గం లేదు. కాబట్టి మనం ఏమైతే చేయాలో అదే చేద్దాం. రైట్, ఇది 20 లీటర్స్ 2 grams కదా. నేను వెరీ తక్కువ వేస్తా, చాలా సరిపోతుందా? చూడండి, నేను కొంచెం అదే వేసిన. ఇప్పుడు ఏమవుతుందో మీరే గమనించండి. అది చాలా తక్కువే కదా, నెగ్లిజిబుల్. కలర్ మారిపోయింది. సో అదేదో మ్యాజిక్ కాదు ఇది, నేను యాడ్ ఆన్ మినరల్స్ వేసిన. సో ఇందులో ఇప్పుడు టీడీఎస్ కూడా చెక్ చేయాలి కదా. అంటే ఇప్పుడు pH ఏంటి వచ్చేసింది, టీడీఎస్ చూద్దాం. 138 వచ్చింది. అంటే నాకు తెలియదు ఈ గ్లాస్ వాటర్ కి ఎంత వేయాలో, బట్ ఇదేంటి 20 లీటర్స్ వాటర్ కి ఒక శాచెట్ వేస్తే చాలు. సో ఇప్పుడు ఏమైంది? ఇందాక 70 ఉండేది ఇప్పుడు డబుల్ అయిపోయి 140కి వెళ్ళి 139, 149. సో ఇప్పుడు చూడండి, ఇది యాసిడిక్ వాటర్, ఇది ఇప్పుడే ఆల్కలైన్ అయ్యింది. సో ఇది ఆల్రెడీ నేచురల్ వాటర్. ఇప్పుడు ఇది తాగితే ఏమవుతుందో తెలుసా? అసలు ఉప్పుగా 300 దాటిపోయింది కదా, తాగలే. చిన్నపిల్లడు అంటే ఇది తాగాలి, 150 అయిపోయింది. ఇది పెద్దవాళ్ళు తాగడానికి ఉపయోగం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది వాటర్ లో pH అండ్ టీడీఎస్ ఉందా, అడ్వాన్స్ గా వెళ్తే అందులో మినరల్స్ ఉన్నాయా. ఎందుకంటే నదిలో మనం తాగలేం, సముద్రం నీళ్ళు తాగలేం, చెరువు నీళ్ళు పట్టుకోలేం, ఇంకా చెప్పుకోవాలంటే వర్షపు నీళ్ళు మన వల్ల కాదు. సో చాలా మంది అంటారు ఏంటంటే జింక్ తక్కువ అయిపోయింది, లేకపోతే పొటాషియం తక్కువ అయిపోయింది, కాపర్ తక్కువ అయిపోయింది. అంటే మన బాడీకి ఎంత తీసుకోవాలి, ఎన్ని లీటర్లకి ఎంత తీసుకోవాలనేది యాడ్ ఆన్ చేస్తాం. ఇప్పుడు చాలా వరకు జ్వరం వచ్చింది, అలాంటి వాళ్ళకి డబల్ డోస్ ఇస్తాం. అంటే ఎక్కువ న్యూట్రిషన్ కావాలి కదా. సో అప్పుడు 2 శాచెట్లు వేసుకొని తాగండి. సిటీలో ఎవరిని బాగు చేయలేం, సిటీలో ఉన్నవాడిని బాగు చేయాలి అనుకుంటే ఓన్లీ వన్ థింగ్ ఇస్ న్యూట్రాసిటికల్స్. సో న్యూట్రిషన్ రిలేటెడ్ లో వాడుకోవచ్చు. పాత రోజుల్లో అయిపోయింది, మామిడి కొమ్మలు కట్టుకోవాలి, లేకపోతే క్యారెట్ తింటే ఇది వస్తుంది, లేకపోతే ఇది తింటే. ఆ రోజులు అదే టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీ మారింది. సో మనం ఎవడో ఆఫర్ చేశాడని వాటర్ సింపుల్ గా ప్యాకెట్ బాటిల్, పెట్ బాటిల్ తాగేసామంటే వచ్చేవన్నీ ప్రోటీన్ లాస్, యూరిన్ ప్రోటీన్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లేషన్, ఇలాంటివన్నీ వస్తున్నాయి. యూ జస్ట్ చెక్ ఇట్ అవుట్. వాటర్ లో టీడీఎస్ ఎంత ఉండాలి, pH ఎంత ఉండాలి, యాడ్ అండ్ మినరల్స్ అవుతున్నాయా లేవా, సింపుల్. ఇప్పుడు ఏ వాటర్ తాగుదాం? ఇది తాగే అనుకో ఉప్పుగా ఉంటుంది, ఎక్కువ ఉప్పు, ఇది నీళ్ళు తాగొచ్చు. సో ఇలాంటి వాటర్ తీసుకోవాలి. దెన్ అర్థమైందండి. ఇప్పుడు మేము ఏం చేయగలం అంటారు? సో ఏం లేదు, ఇప్పుడు ఇలాంటి బాటిల్ ఏదైతే ఉందో ఈ GVSK న్యూట్రాసిటికల్స్ వాళ్ళది సూపర్ ఉంది. ఇది ఆల్రెడీ దీని మీద పేటెంట్స్ వచ్చేసినాయి, దీని మీద పూర్తిగా అవగాహన చేసి ఎట్లో తీసేసి ఇవ్వడం జరిగింది. వాటర్ నుంచి మనుషులు వాటర్ ద్వారా హెల్త్ రావాలి అంటే ఇట్లాంటి ఇందులో 30 శాచెట్స్ ఉంటాయి. ఒక శాచెట్ తీసుకొని 20 లీటర్స్ వాటర్ వేసుకొని తాగేయడం. నథింగ్, మీకు ఏం కలర్లే మారవు, మనం చెక్ చేసాం కాబట్టి కలర్ మారినాయి. సో అది ఫ్లవర్ వాటర్ ఉంటుంది, యాడ్ మినరల్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మనం కంపల్సరీ గేట్లు ఎత్తవచ్చు. సో ఎందుకంటే కష్టం అయిపోతుంది బాడీ అంతా, అందుకని అలాంటివన్నీ కాదు. సో న్యూట్రిషన్ అర్థం చేసుకోవాలి, అండ్ అందులో ఉన్న హెల్త్ అర్థం చేసుకుంటేనే లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఎన్నాళ్ళు ఏం తాగాము, ఇప్పుడు ఏం తాగాలి అని అర్థమైందా? ఇప్పుడు ఏం తాగాలో తెలిసింది, ఏం వాడాలో అర్థమైంది. ఇట్లా ఇలాంటివన్నీ మీ ఇంట్లో కూడా టెస్ట్ చేయాలంటే మేము ఏం చేస్తామంటే మీ వాటర్ కరెక్ట్ ఉందా లేదా.
టెస్ట్ చేయిస్తాం. ఇంకా చెప్పుకోవాలంటే ఇందులో కరెంట్ కూడా అయాన్స్ ఎలా ఉంటుంది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. వాటర్ ఇస్ ఎ గుడ్ కండక్టివిటీ, ఆ కండక్టివిటీ ఉందా లేదా కూడా మనం వాటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రతి అపార్ట్మెంట్ ఎవరైతే మాకు పిలిచి అడుగుతున్నారో వాటర్ మేము తాగుతుంది కరెక్టా కాదా చెక్ చేయండి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే టు చెక్. దాని తర్వాత మీకు మంచి వాటర్ ఏదైతే ఉందో అది ఎలా దొరుకుతుందో కూడా అక్కడ ఉన్న రిసోర్సెస్ బట్టి చెప్తాం. ఇప్పుడు వరకు కెమికల్ గా చూపించినాం. ఇప్పుడు ఇంకా ఇంకొంచెం టెక్నాలజీలో దృశ్య రూపంలో కావాలంటే ఈ కలర్స్ అన్ని వాడుకున్నాం. ఇంకొంచెం టెక్నాలజీ వాడి ఇంకొంచెం చెప్తాను. ఇది మనం ఒక మోసపూరితమైన వాటర్ ఎట్లా అంటే మనందరూ బిస్లరీ వాటర్ సోడా. సో సోడాస్ తాగేస్తాం కదా, సోడా కంటెంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ వేస్తే శరీరం ఇలాగైపోతుంది, అదే విషం. సో ఇందాక మీకు pH అనేది చెప్పినప్పటికి ఇది ఏ కలర్ లో ఉంది? ఆల్మోస్ట్ 5 నెంబర్ అంతా pH 5 ఉంది అంటే ఇది ఎసిడిక్ వాటర్. సో ఇది ఎసిడిక్, పూర్తి ఎసిడిక్. ఇది నెక్స్ట్ సెకండ్, అండ్ దీని తర్వాత ఇది పూర్తి ఆల్కలైన్ అండ్ వాటర్ తాగాల్సింది. ఇందాక మనం ఆ పౌడర్ ఏదైతే వేసామో ఆ పౌడర్ వేసింది ఇందులోకి వచ్చేసింది, కరెక్టా? సో ఇప్పుడు మనం ఏదైతే చెక్ చేసాం. సరే ఇది కూడా నాకు వద్దు సార్, ఇంకా వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టివిటీ అంటారు, అంటే ఎలక్ట్రిసిటీ అంటారు. ఇప్పుడు మనం ఎక్వైరీ తీసుకుందాం. ఎక్వేరియంలో ఆర్వో వాటర్ వేసి చూడండి, కొన్ని రోజులకి చేపలు చచ్చిపోతాయి, గుడ్లు పెట్టవు. ఎందుకు పెట్టవు అంటే అందులో అందులో జీవం ఏం లేదని తెలుసు. మనం తాగుతున్నాం, మనకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కరెక్టా? సో రెండోది అంటే మనలో ఎగ్స్ కూడా చచ్చిపోతున్నాయి. జెంట్స్ లో స్పెర్మ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, లేడీస్ కి పీసీఓఎస్ వస్తుంది. కారణాలు ఎన్నని చెప్పుకోవచ్చు త్రూ వాటర్. మెడిసిన్ సెకండరీ అనమాట. సో ఫస్ట్ మన జనరల్ వాటర్, ఇందులో కూడా చేపలు బతుకుతాయి, ఇందులో నాచు పడుతుంది. ఇది కూడా హై అమౌంట్ ఆఫ్, ఇందులో కూడా 5 days పోయిన తర్వాత ఇందులో జీవం వస్తుంది. మీరు చూడండి ఇలా జిమ్ కదులుతూ ఉంటాయి కొన్ని ఈగల తల గుడ్లు, అలాంటివన్నీ ఈ వాటర్ లో వస్తాయి. ఇందులో ఉండవు. లైఫ్ ఉంటుంది, ఎస్, జీవం అయితే అందులో ఉంటుంది, మిగతా దాంట్లో ఉంటుంది. సరే నాకు అది కూడా కాదు సార్, ఇంకా దాంట్లో వాల్యూ కావాలి అంటే ఇది ఒక చిన్న సెటప్, అదే చూస్తున్నా బల్బ్ ఏంటి అని. సో వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టివిటీ కాబట్టి ఇందులో కండక్టివిటీ ఉందో లేదో చెక్ చేస్తా. సో ఒకవేళ ఎనర్జీ ఉంది అంటే మనకి ఎంత లైట్ తనకు ఫ్రీక్వెన్సీ తెలిసిపోతుంది. సో ఇది చూడండి ఒక టైప్ ఆఫ్ ఓకే లైట్ వెలిగింది, ఇందులో యాసిడిక్ వాటర్. సరే రెండోది యాసిడిక్ వాటర్, సెకండ్ యాసిడిక్ వాటర్, ఇది కూడా అంతే ఉంది, కరెక్ట్ అలాగే ఉంది. సో ఇప్పుడు నేను ఇందాక ఇది ట్యాప్ వాటర్, ట్యాప్ అంటే మన బోర్ లో ఉండే ట్యాప్, ఇది కొంచెం పెరిగిందా, బ్రైట్నెస్ వచ్చింది, రైట్. ఇప్పుడు ఇంకా చెప్తాం, ఇందులో కూడా బ్రైట్నెస్. ఇందాక ఆర్వో వాటర్ ని నేనేం చేసినాం, అందులో యాడెడ్ మినరల్స్ అంతా కలుపుకుంటూ ఆల్కలైన్ కలుపుకుంటూ మనం వేసి చేస్తాం. సో వీలైనంత వరకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను యాసిడిక్ వాటర్ తక్కువ ఎనర్జీ ఉండి వాటర్ తాగుతున్నానా లేకపోతే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంది వాటర్ తాగుతున్నా చూడాలి. సో వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టివిటీ అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది అందులో వాల్యూ ఉందా లేదా. సో అందుకని వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేదో రంగు సోడాలు కాదు, మీరు తాగుతున్న వాటర్ తాగాల్సిన వాటర్ ఏంటి, ఈ రెండు అవాయిడ్ చేయాల్సిన కలర్స్ అండ్ ఇవి తాగకూడదు యాసిడ్. ఇది పర్లేదు, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు TDS చూద్దాం. అదే నేను కలిపి చాలాసేపు అయింది కదా. సో ఇప్పుడు TDS చూద్దాం, ఎంత 400 వరకు తీసుకోవచ్చు. మీరు అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువకి వెళ్ళచ్చు. సో కానీ ఇది ఇట్లా 300 ఉంది, 340. సో దీని తాలూకు యాసిడ్ ఎంత ఉంది, ఇది అగో 100 అంటే 99 అలాగే ఉంది. అంటే TDS అనేది సాల్ట్స్ పెరగవు, కానీ ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ మనం పెంచుకోవాల్సిన అవసరం. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మీకే అనిపించింది ఎటువంటి వాటర్ తాగుతారు ఇన్ కేస్ నెక్స్ట్ ఇప్పుడు తాగుతున్న వాటర్ ఏంటో తెలిసింది, ఏం తాగాలో తెలిసింది. సో యాసిడ్ కూడా బాడీకి ఉండాలి, బట్ రెగ్యులర్ బేస్ లో ఉండకూడదు. మనం సోడా కూడా తాగాలి, తాగితే ఏమవుతుంది యాసిడ్ బయటికి రిఫ్లెక్ట్ అవుతుంటుంది, మంచిదే. కానీ రెగ్యులర్ బేస్ లో మనం వాటర్ ఏంటో తాగేస్తున్నాం కాబట్టి మంచిది కాదు. సో ఫైనల్ గా మీరు ఇది నెక్స్ట్ జనరల్ చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్తాను. చేస్తాం తప్పని తెలిసాక ఎట్లా చెప్పకుండా ఉంటాం, మాకు ఉపయోగపడేదే కదా. సో స్వచ్ఛ అని ఏదైతే ఉందో ప్రోడక్ట్ ఇది మంచి ఆఫర్ లో ఉంది కూడా. ఇది మనకి అడిగితే మనం వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయిస్తాం. థ్యాంక్స్.